నెరజానవు నాంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలను వేసినావు సంఖ్యలలు వేసి కలకాలం వీడని సంఖ్యలలు వేసినావు అని ఆమెతో ఎన్టీఆర్ అన్నారు. కానీ ఆ పాట పాడిన ఘంటసాల గారు కలకాలం అంతా వీడని సంగీత సంఖ్యలు వేసి పడేశారు. బబ్బబ్బబ్బా, అవునో కాదనేది మీరు చెప్పాలి. సో ఈ సంగీత సంఖ్యలు వేయడానికి ఆయనకు సినిమా అద్భుతంగా ఉపయోగపడింది. ఈ సినిమా పాటల్ని మీరు వర్గీకరించి ఎన్ని రకాలుగా చేశారనేది మీరు ఒకసారి చెప్తే. అంటే సినిమాల్లో సాంఘికాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, జానపదాలు 4 రకాలు అనుకుంటే సాంఘికాల్లో కేబి మహాదేవన్ గారు వచ్చిన తర్వాత సంగీత దర్శకుడిగా ట్రెండ్ అంతా మారిపోయింది మంచి మనసుల దగ్గర నుంచి. అందులో ప్రేమనగర్లో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఎంత అద్భుతం అంటే నేను పుట్టాను పాట ఎంత హుషారుగా ఉంటుందో, ఎంత ఇన్స్ట్రుమెంటైజేషన్ గొప్పగా ఉంటుందో, అసలు ఇన్స్ట్రుమెంటైజేషన్ ఉందా లేదా అన్నదిగా మనసు గతికింతే. ఈ రెండింటికి గల వేరియేషన్ చెప్పండి గురుగారు. నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే మాస్టర్ గారు పాడేటప్పుడు ఒక పాటకి మాడ్యులేషన్, ఏ సాడ్నెస్ ఉంటుంది, ఫాస్ట్కి ఫాస్ట్ బీట్ ఉంటుంది, మెలోడీకి మెలోడీ ఉంటుంది, సందేశం. ఇప్పుడు మామూలు ఇప్పుడు నన్ను దోచుకొందువటే ఆ స్మూత్నెస్ మాడ్యులేషన్ చూడండి. వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, అది ఎలా ఉంది. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, ఆ సాడ్నెస్. తర్వాత శాస్త్రీయ కొంచెం లైట్ క్లాసికల్కి వచ్చే లోపల రావే నా చెలియా చెలియా నా జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి నీవే, రావే నా చెలియా. ఇలా వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఈ ఫాస్ట్ బీట్, నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. ఆ ఫోర్స్ నుంచి మనసు గతికింతే కొద్దిసరికి చాలా స్లోగా మెలోడియస్ బాధ. మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా అన్నారు ఫోక్ టచ్ లో. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల, కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. అంటే ఒకే సినిమాలో ఒకే ప్రేమ్ నగర్లో ఎన్ని రకాల పాటలు మహాదేవన్ వినిపించాడు ఘంటసాల, ఎన్ని రకాల పాటలకు ప్రాణం పోశాడు. ఇంకో గొప్ప విశేషం అండి, గుండమ్మ కథ సంగీత దర్శకులు ఘంటసాల గారు, 2 హీరోలు, రామారావు కింద నాగేశ్వరరావు పైన, 2 హీరోయిన్లు, సావిత్రి గారి కింద యమున గారి పైన, కోలో అయిన పాట పాడుతుంటే మధ్యలో ఆంచి పైనుంచి రాగం వస్తుంది, ఆలాపన నాగేశ్వరరావు గారిది. ఇది త్రిల్లు, ఇది ఘంటసాల రామారావు గొంతు, నాగేశ్వరరావు గొంతు. ఆ రెండు కోలో కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడి, మేలో మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది ఈడు, మేలో మేలో ఎన్న దినక దినది దినక దినది దినక దిన, హే మెలో మెలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది జీడు, ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు. నాగేశ్వరరావు గారి పైన బ్యానర్ మీద గురుగారు సార్ చారిత్రాత్మకాలు రెండిటికి రాష్ట్రపతి రజత కమలం వచ్చింది. ఒకటి రెండిటికి కూడా పెంజాల గారి సంగీతం, ఒకటి మహామంత్రి తిమ్మరసు రామారావు హీరో, మోహన రాగ మహాపాట
అది ఎంత ఇదిగా ఉంటుంది. రెండోది మహాకవి కాళిదాసు, దీనికి పెండ్యాల నాగేశ్వరరావు, హీరో నాగేశ్వరరావు. అందులో శ్యామలా దండకం, శ్యామలా దండకం గుండెల్లోంచి వచ్చినట్టు ఉంటుంది. ఆ 2 వేరియేషన్ చెప్పండి, మిత్రులు పాడి వినిపిస్తారు. ఆ 2 వేరియేషన్ ముఖ్యంగా మోహన రాగమహ, మోహన్ రాగమ చాలా బ్యూటిఫుల్ మెలోడీ చేస్తాను. ఈ శ్యామలా దండకం వచ్చేసరికి ఒక పెద్ద అనెక్డోట్ ఉంది. పెండ్యాల నాగేశ్వరరావు గారితో నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన డైరెక్టర్ నాకు చెప్పారు. ఆయన నేను ఒక హార్మోనియం కొన్నప్పుడు మాస్ గారి చేత దాన్ని ఓపెన్ చేయించుకున్నా. వారిని పెండ్యాల గారి చేతులు వేస్తే బాగుంటుందని చెప్పి. మహాక ఆ శ్యామలా దండకం పాడుతున్నప్పుడు హీ వాజ్ రికార్డింగ్ ది సాంగ్ ఇన్ 4 శృతులు రికార్డ్ చేస్తున్నాను. చేస్తుంటే మాస్ గారు పాడారు, అద్భుతంగా పాడారు. కానీ మధ్య మధ్యలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఆయాసపడి అట్లా బ్రీతింగ్. అంటే పెండ్యాల గారు అన్నారట, 4లో పాడుతున్నారు కదా, శ్రమ అయిపోతుంది కదా, కొంచెం ఒక్క నోటం తగ్గితే 3లో పాడతారు గురుగారిని అడిగాను. వద్దు బాబు, నేను పోయినా కానీ నా పాట 10 కాలాల పాటు బతకాలి, కాబట్టి నేను 4లోనే పాడతానని చెప్పి ఆయన టైం తీసుకుని కాస్త రెస్ట్ తీసుకుని మొత్తం ఒకటే టేక్లో 4 శృతిలో పాడారు. ఇప్పుడు శ్యామల దంటకు ముందు ఈ ఎంత లలితంగా చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి అందులోనే చిత్రసీమలో వెలయగజేసిలో మొదటిసారి మామూలుగా వెలయగజేసి అంటాడు. చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి సరసముగానను చేరగ పిలిచే ప్రేయసివే అనగా. టిపికల్ మోహన్ మోహన్లో చేస్తారు మోహన్ రాగం. అది అంత లలితంగా పాడిన వ్యక్తి సార్. ఆ వాయిస్ వేరియేషన్స్ చూడండి. మీరు మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః జగదేక మాతః. దేవి ప్రదక్షిణ. వండర్ఫుల్ వండర్ఫుల్. గురుగారు చారిత్రాత్మకం అయిన తర్వాత జానపదాలు, టీవీ రాజు గారు జానపదాలకి, అది మంగమ్మ శపథం కావచ్చు, పిడుగు రాముడు కావచ్చు, లేదు గోపాలుడు గండికోట రహస్యం కావచ్చు, ఈ ప్రపంచం వేరండి. అంటే సామాన్యుని మాస్ని రామారావు గారు జానపద కథానాయకుడిగా సాహసాలు చేయాలి, లలితమైనటువంటి పాటలు పాడాలి, బందిపోటు కావచ్చు, తర్వాత మన పరమానంద శిష్యులు కావచ్చు, ఆ జానపదాల్లోంచి ఒక వైవిధ్యం ఉన్నటువంటి పాట కొట్టండి సరే. ఓ వయ్యారమొలికే చిన్నది ఉడికించుచున్నది రమ్మంటే రాని రమ్మన్నది. జానపదం ఆ స్పీడ్ వరవడి టీవీ రాజు గారి సంగీతం అది వేరుంటుంది మామూలుగా. ఇకపోతే గురుగారు పౌరాణికాలకు వచ్చినట్టయితే సార్, తిక్కన మహాభారతం రాసి బ్రహ్మాండంగా మనకి సేవ చేశాడు, మనం ఇది చేస్తున్నాం. వాటికి ప్రాణం పోశాడు నర్తనశాల విరాట పర్వంలో. ఏమండి ఏంది లాస్ట్లో రణరంగంలో ఆ అర్జునుడు బృహన్నలుగా రామారావు చేసి అర్జునుడు అయిపోయిన తర్వాత రణరంగంలో కడుతూ 2 అద్భుతమైన పద్యాలండి. ఇలా అలా కాదు, నువ్వా నేనని సవాల్ చేస్తాడు.
ఆడంగితనం రా అన్నట్టుగా హెచ్చరిస్తారు. అది కూడా ఏంటంటే సార్ అటు సైడ్ ఒక కౌరవ సైన్యం, ఇటు సైడ్ ఒక్క అటువైపు ప్రేక్షక సైన్యం, ఇటు పక్క ఇక్కడ ముగ్గురు యోధులు. ఈ ముగ్గురు యోధులు నేను ఇక్కడ ఆపక తప్పదు. ఒక్క నిమిషం, ఒక 30 సెకండ్ల కోసం సార్ చిన్న బ్రేక్ ఇద్దాం వాళ్ళకి. తప్పకుండా. ఇప్పుడు అలా ఉన్నారు కదా, ఆ మైకల్లో మీరు ఇచ్చిన మైక్ ఒక కిక్ లో ఉన్నారు. ఆ కిక్ కొంచెం దిగ్గానే ఈ పద్యాలు ఇచ్చి మరింత కిక్ పెంచే ప్రయత్నం చేద్దాం. చిన్న విరామం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఏం చెప్తున్నారు? ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ఏముందిలే ఇప్పుడేముందిలే, ఏముందిలే ఇప్పుడేముందిలే, మురిపించు కాలం. వెల్కమ్ బ్యాక్ రామారావు గారు. ఇందాక మిమ్మల్ని ఒక దగ్గర ఆపేశాను, అక్కడి నుంచి మీరు చెప్పండి. ఓకే, నర్తనశాలలో తిక్కన రాసిన పద్యానికి పేరుతి వెన్నుమారులో అర్జునుడు విసిరి పారేస్తాడు. చెప్పండి. అర్జునుడు ఆ డైలాగ్ కూడా మంచి డైలాగ్ ఉంది సార్. అక్కడ ఉత్తర కుమారుడు ఉంటాడు. ఉత్తర కుమార రారాజు కర్ణసహాయుడై మందలతో ముందుకు సాగుతున్నాడు, మన రథం వారవైపుకు మళ్లించు. అప్పుడు దుర్యోధనుడు చూసి, నిలు దుర్యోధన నిలు, నీ దుర్నీతి నిష్ప్రయోజనమైపోయింది, నీతికే జయమని నిరూపిస్తాను, వీరుడువైతే విల్లు పట్టు. అప్పుడు కర్ణుడు వస్తాడు. నిలు పల్పున, రాధేయుని జయించిగాని రారాజును సమీపించలేవు, నీ విజయదుర్గము వ్యర్థమని నిరూపిస్తాను. నీ ప్రగల్పములు క్రొత్తవి కావు కర్ణ, ప్రేలితి వెన్నోమార్లు కురు వృద్ధుల ముందర, ప్రేలితి వెన్నోమార్లు కురు వృద్ధుల ముందర, నేనొకండనే దాలును అర్జునున్ గెలువ సంగరబందని, నీదు శస్త్ర విద్యాలమ దుర్విధ ఘట భయల్పడు కాలము దాపురించే, నిన్ కాలుని బ్రోలి కంపెదను కర్ణ, నిన్ కాలుని బ్రోలి కంపెదను కర్ణ, రణాంగణమందు నిల్వుమా. గురుగారు, ఘంటసాలని చిరంజీవిని చేసినట్టు అద్భుత చిత్రం. నాటికి నేటికి ఏనాటికి లవకుశ అని చెప్పుకుంటారు. ఆ లవకుశలో మహాగాయకుడు నాగయ్య గారికి ఘంటసాల మాస్టర్ ప్లేబ్యాక్ పాడటం గొప్ప అదృష్టంగా చెప్పుకున్నారు. అది మాడ్యులేషన్ మార్చారు. సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహించకుమమ్మా. గురుగారు, ఘంటసాల గారిని చిరస్మరణీయుని చేసి యుగాలు ఉన్నంత వరకే ఘంటసాల ఉంటాడు అని నిరూపించినటువంటి ప్రాజెక్ట్ ఘంటసాల గారి భగవద్గీత. దాంతో ఒక సందేశం ప్రేక్షకులు. ఘంటసాల గారి భగవద్గీత తెలుగు ప్రజలకు భగవంతుడు
ఆయన ద్వారా అందించిన ఒక మహా కావ్యం, మహాప్రసాదం. ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే ఎవరైనా మరణించినప్పుడే ఘంటసాల గారు భగవద్గీత వేస్తున్నారు, అలా కాకుండా శుభకార్యపులు కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది అందరం పాటిద్దాం. తర్వాత నేను ఘంటసాల గారి గురించి ఏం చెప్తానంటే, అందరూ గానగంధర్వుడు అంటున్నారు. నేను గానగంధర్వుడి కంటే ఇంకెక్కువ హై డైమెన్షన్లో పెడతాను ఘంటసాల గురు గారిని. సద్గురు ఘంటసాల అని పిలుస్తాను. సద్గురు త్యాగరాజులా సద్గురు ఘంటసాల. సద్గురు త్యాగరాజు